అరణ్యవాసం చేస్తున్న రాముడి దగ్గరికి కొంతమంది ఋషులు వచ్చి మమ్మల్ని రాక్షసుల నుండి కాపాడు అని కోరారు. తప్పకుండా రక్షిస్తా అని మాటిచ్చిన రాముడు అడవిలో సీతాలక్ష్మణులతో కలిసి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆయనకి నమస్కరించి మాకు ఈ అడవిలో ఉండడానికి ఏదైనా మంచి చోటు చెప్పండి అని అడిగారు. ఆ మహర్షి అలానే చెప్తా కానీ ఈ అడవిలో చాలా తాపసుల ఆశ్రమాలు ఉన్నాయి. అవన్నీ చూసి కొంతకాలం అక్కడ ఉండి అప్పుడు రా, నేను మీకు ఏ ప్రదేశంలో ఉండాలో చెప్తా అన్నారు. సరే అని మళ్ళీ సీతారామలక్ష్మణులు అడవిలో నడుస్తూ తాపసుల ఆశ్రమాలు చూడడానికి వెళ్తుంటే సీతమ్మ రాముడితో, మీరు మీ తండ్రికిచ్చిన మాట ప్రకారం అడవిలో 14 సంవత్సరాలు తాపసులా బ్రతుకుతా అన్నారు కదా, మరి నిన్న తాపసులు వచ్చి మమ్మల్ని రక్షించమంటే మీరు వెంటనే ఆ రాక్షసులందరినీ చంపేస్తాను. నా పౌరుషం నా తమ్ముడి పౌరుషం చూడండి, ఇక నుండి ఆ రాక్షసులందరినీ చంపేస్తా అని మాటిచ్చారు. ఆ రాక్షసులు మీకు ఏదైనా అపకారం చేశారా? మిమ్మల్ని బాధ పెట్టారా? మీరిప్పుడు రాజు కాదు, తాపసులా అడవిలో బ్రతకడానికి వచ్చారు. మరి రాజులా ఆ రాక్షసులను చంపుతా అని మాట ఎలా ఇచ్చారు? ఇప్పుడు మీరు రాక్షసులను చంపడం మొదలు పెడితే మీకు రాక్షసులకి మధ్య అనవసరమైన శత్రుత్వం రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంది సీతమ్మ. ఆ మాటలకి రాముడు, సీత, నేనేమీ ఆ తాపసుల దగ్గరికి వెళ్ళి రాక్షసులను చంపుతా అని మాట ఇవ్వలేదు. వారే నా మీద నమ్మకంతో నా దగ్గరకు వచ్చి వారి కష్టం చెప్పుకున్నారు. వారు అలా చెప్తున్నప్పుడు నాకెంత సిగ్గుగా అనిపించిందో తెలుసా? నేనిప్పుడు రాజుని కాకపోవచ్చు, కానీ నేను ఒక క్షత్రియుణ్ణి. నేను వెళ్ళి వారి కష్టాలు తెలుసుకోవాలి. అలాంటిది వారొచ్చి నన్ను వేడుకున్నారు. నేను వారికి మాటిచ్చాను. ఒక్కసారి మాటిస్తే ఆ మాట కోసం నా శరీరాన్నైనా వదిలేస్తా తప్ప ఆ మాట తప్పను. కనుక ఈ దండకారణ్యంలో రాక్షసుల్ని తప్పకుండా వధిస్తా అన్నాడు రాముడు. ఇంక వారి ప్రయాణం సాగిస్తూ చుట్టూ ఉన్న తాపసుల ఆశ్రమాలు చూస్తూ 6 నెలలు ఒక ఆశ్రమంలో, 9 నెలలు ఒక ఆశ్రమంలో, అలా ఒక్కో ఆశ్రమంలో గడుపుతూ 10 సంవత్సరాలు గడిపి తిరిగి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు సీతారామలక్ష్మణులు. మీరెప్పుడైనా సీతారాముల మధ్య జరిగిన ఈ సంభాషణ గురించి విన్నారా? కమెంట్స్లో చెప్పండి, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ రాముడి ప్రయాణం ఎటువైపో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.